మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ మొక్కలన్నింటినీ ఆశీర్వదించండి దీవించండి తండ్రి. ఆమేన్. దేవుని కృపను బట్టి మన పాలూరు గ్రామం అత్తిలి మండలం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నాయి 253 గజాలు 5.5 సెంట్లకి మరి సర్వే చేయడం, రిజిస్ట్రేషన్ అవ్వడం దేవుని కృప జరిగింది. అదేవిధంగా కొబ్బరి మొక్కలు కొన్ని నాటడానికి కూడా దేవుడి కృప చూపించాడు. ఒకటి ఇదొక కొబ్బరి మొక్క, ఇదొక రెండో కొబ్బరి మొక్క, ఇదొక మూడో కొబ్బరి మొక్క. ఇవన్నీ కడిగిన దగ్గర నుంచి హైబ్రిడ్ కొబ్బరి మొక్కలు, కేరళ కొబ్బరి మొక్కలు తెప్పించడం జరిగింది. ఇదొక 4 కొబ్బరి మొక్క, ఇదొక 5వ కొబ్బరి మొక్క. ఇక్కడ చక్కగా నాటుకోళ్ళు పుంజులు నెంబర్ 1గా ఉన్నాయి చూడండి. నాటుకోళ్ళు పుంజులు ఇవన్నీ. ఇదో కొబ్బరి మొక్క 5, ఇదో కొబ్బరి మొక్క 6, ఇదో కొబ్బరి మొక్క 7, ఇదో కొబ్బరి మొక్క 8, ఇదో కొబ్బరి మొక్క 9, ఇదో నాటుకోడి, ఇదో కొబ్బరి మొక్క 9, ఇదో కొబ్బరి మొక్క 10, ఇదో కొబ్బరి మొక్క 11, ఇదో కొబ్బరి మొక్క 12. ఇంకా 8 కొబ్బరి మొక్కలు కూడా వేయాలి. ఇంకా ఈ యొక్క తాటాక హౌస్ దూర బంధువులు వేసుకున్నారు, మరణించింది, తీసేస్తారు త్వరలో. ఇది కూడా మన సైటే. ఇందులో ఇంకా 8 కొబ్బరి మొక్కలు, జామ మొక్క ఇవన్నీ వేయాలి. ఇంకా మన సైట్ సరిహద్దులు ఇవన్నీ. ఇదిగా సైట్ సరిహద్దు. ఈ తాటా పక్క త్వరలోనే తీసేస్తారనమాట. ఇది ఓవరాల్గా మన సైట్ అంతా. ఇది సిమెంట్ రోడ్, సిసి రోడ్డుకి వెళ్ళడానికి దారిది. అప్పుడు పూర్వకాలంలో ఒక ఎద్దుల బండి వెళ్ళే దారిలాగా వదిలేరు ఉజ్జాయింపుగా. ప్రస్తుతానికి ఒక 6 అడుగుల దారిగా నిర్ణయించారు. ఒక ఇంటి దూరం అంటే ఆల్మోస్ట్ ఒక 40-50 ఫీట్ అనమాట.